నా పేరు డాక్టర్ ఒగ్గు రవి. పృథ్వన్న మీద నువ్వు ఎవరి మాటలు పట్టుకొని నువ్వు మాట్లాడినవో తెలియదు, కానీ మరి ఇప్పుడే అక్క చెప్పింది అంటే ఏది ఏమైనా సూర్యుడి మీద ఉంచితే సూర్యుడి మీద పడది, అది నీ మీదనే పడుతుంది అన్న విషయం నువ్వు గుర్తుంచుకోవాలి మొదటగా. రెండవది ఏంటంటే నువ్వు తెలంగాణ బిడ్డవన్నావు. నువ్వు తెలంగాణ బిడ్డవంటే మాకు కూడా ప్రేమనే, కానీ నువ్వు ఎవరికో వత్తాసు వలుపుతా అంటే తెలంగాణ ఉద్యమకారులు ఊకోరు ఫస్ట్. ఎందుకంటే ఆంధ్ర ప్రజలు మంచోళ్ళే, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ చెప్పులు మోస్తా అంటే మొయ్యి, కానీ ఇక తెలంగాణ వల్ల ఆత్మగౌరవం దెబ్బతీస్తా అంటే ఎవరు ఊకోరు. రెండవది ఏంటంటే చుక్కా సత్తయ్య గారు తెలంగాణలో ఒగ్గు కళారంగంలో పేరును మోసినటువంటి ఒక మారుమూల మాణిక్యాపురంలో పుట్టి మలేషియా దాకా పేరు మోసినటువంటి ఒగ్గు కథ కళాకారుడు. ఆయన జరిగిపోయి ఒక 8 ఏళ్ళు అవుతుంది. ఈ 8 ఏళ్ల కాలంలో కూడా ప్రభుత్వం కూడా వెనుక ముందు ఆడుతున్న క్రమంలో పృథ్వన్న, పాశం యాదగిరి లాంటి వాళ్ళు, విమలక్క లాంటి వాళ్ళు ముందరికి వచ్చి ఆయన విగ్రహాలు పెట్టారు. అది వాళ్ళ గొప్పదనం. సుఖసత్య తాత గొప్పదనం గురించి, సుఖసత్య తాత అమరత్వం గురించి మరి ఇంతకుముందుకు భాస్కర్ చెప్పినట్టుగా మేము ఇవ్వలం కూడా సినిమాలు చూడం. నేనేం చూసినా కూడా ఇక్కడ చాలామందికి మేము ఇంటర్వ్యూలు ఇచ్చినాం. మా మిత్రులందరూ, మా అక్కజనులు, మా అన్నదమ్ములు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. మేము ఎప్పుడు కూడా సినిమాలకు దూరం, సినిమా కల్చర్ కాదు మాది. ఏమున్నా కుట్లాడ తత్వం ఉన్నటువంటి వ్యవస్థను కళారూపంలో అడాప్ట్ చేసి ఉద్యమాన్ని ఊగించేటటువంటి వ్యవస్థలు, కళారూపాలు మా దగ్గర ఉన్నాయి. మరి ఆ కళారూపాల తెరువు మరి పృథ్వన్న వెనుక ఎవరున్నారు అని అనుకుంటుండొచ్చు. చాలామంది ఉన్నారు. ఒగ్గు కళాకారులు ఉన్నారు, బైండ్ల కళాకారులు ఉన్నారు, డప్పు కళాకారులు ఉన్నారు, మందహెచ్చ కళాకారులు ఉన్నారు, బుడిగజంగం కళాకారులు ఉన్నారు, ఇంకా మా వాళ్ళు చాలామంది ఉన్నారు. లాస్ట్కు మా కాటికాపర్లు కూడా వస్తారు. అటు కాటికాపర్లు ఏం పని చేస్తారో మన అందరికీ ఎరికే. మరి అంత దూరం తెచ్చుకోకు పవన్ కళ్యాణ్. నువ్వు చాలా సినిమాలు తీసుకుంటే సినిమాలు తీసుకో, కానీ ఈ కళాకారుల శక్తియుక్తులు అన్నీ పోగేసి మేము ఆశీర్వదిస్తున్నటువంటి పృథ్వన్న తెరువు కానీ, పాశం యాదగిరి గారి తెరువు కానీ, విమలక్క తెరువు కానీ, ఉద్యమకారుల తెరువు కానీ, ఎస్పెషల్గా తెలంగాణ ఉద్యమకారుల తెరువు రాకు బాగుంటుంది. ఎందుకంటే కళాకారులు నోరు తెరిచి ఒక మాట అంటే అది పచ్చిగూడకు రౌతు కలిగినట్టు ఉంటుంది. మంచి మంచి పద్ధతులు కావు. మీరు బంద్ చేసుకొని పృథ్వన్నకు కానీ, పాశం యాదగిరికి కానీ, విమలక్కకు కానీ ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా, బేషరతుగా నువ్వు క్షమాపణలు చెప్పు. అట్లయితే నేను క్షమిస్తా తెలంగాణ లోకం. ధన్యవాదాలు. ఈ ఒగ్గురావన్న కోసం మీకు చెప్పాలి మిత్రురాల, ఈ తెలంగాణలో ఒగ్గు కథ ద్వారా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నిద్దరాములు, అట్లాగే డాక్టర్ సుక్కసత్తయ్య గారు వాళ్ళ వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశంలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణకు ఒక ఒగ్గు కళారూపానికి మొట్టమొదటి తెలంగాణకు ఒక జాతీయ పురస్కారాన్ని తీసుకొచ్చినటువంటి గనుడు మన ఒగ్గురవన్న. ఈ అవార్డు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అనే అవార్డును 2017 సంవత్సరంలో మన ఒగ్గురవన్నకు రావడం జరిగింది. అట్లాగే ఇందాక మా ఇంకొక మిత్రుడి పేరు చెప్పిన ధరావత్ రాజ్కుమార్ నాయక్, ఆ నాయకు కూడా ఒక క్లాసికల్ నృత్యంలో, పేరన్న నృత్యంలో 2వ ఉస్తాద్ రావడం జరిగింది తెలంగాణకు. 3వ ఉస్తాద్ నేనే, అందే డప్పు భాస్కర్. ఈ ముగ్గురికి కూడా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ను, అట్లాగే మా కళా ప్రదర్శనలకు మాకు అంతర్జాతీయ ఖ్యాతి రావడానికి అందులో పృథ్వన్న కూడా ఉన్నాడన్న విషయాన్ని నేను అందరికి తెలియజేస్తున్నాను. మేము ఎక్కడనో అన్న మాణిక్యపురం నుండి మళ్ళీ మలేషియా పోయిండు, నేను అందే నుండి అబుదాబికి పోయినా, అందే నుండి మలేషియా పోయినాము. మొన్నటికి మొన్న ఇక్కడ జరిగినటువంటి సమ్మక్క సారక్క జాతరకు న్యూజిలాండ్ నుండి మౌరీ పీపుల్స్ వచ్చారంటే ఈ ప్రభుత్వానికి మేము ఇంటర్లింక్ చేసి న్యూజిలాండ్ నుండి వాళ్ళని నిలిపించినాం. కాబట్టి ఈ సమస్య ఇక్కడితోటి కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మేము ఖచ్చితంగా ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళతోటి కూడా మద్దతు తీసుకొచ్చి మేము ముందుకొస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ రతంగాలమ్మ. జై భీమ్. మిత్రులారా ఒక్క నిమిషం. మరి పవన్ కళ్యాణ్ హిందూ అదేంటే సనాతన ధర్మమే కదా, సనాతన ధర్మం మీద మాట్లాడితేనే ఇన్ని దాడులు జరుగుతున్నాయని చెప్పి ఒక మాట అన్నాడు. మరి మేమేవలము అనేది ఇప్పుడు మాకు డౌట్ వస్తుంది. మేము హిందువులమా కాదా, ఇంకెవలమా అని. అంటే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, హిందువులంటే నువ్వు ఏ రకమైన హిందువో నువ్వు ఫస్ట్ ఒక ప్రామాణికత తీసుకో. మరి మా మల్లన్న దేవుడు హిందువు కాదా, మా బీరప్ప దేవుడు హిందువు కాదా, మా ఎల్లమ్మ తల్లి హిందువు కాదా, మా పోషమ్మ తల్లి హిందువు కాదా, మా మైసమ్మ తల్లి హిందువు కాదా? వీళ్ళంతా ఎవరు?
వీళ్ళంతా ఎవరు హిందువులు కాదా? మొదటి మాకెవరో అంటే మిగతా ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని కూడా నేను మొక్కుతా, నేను రాముని కూడా మొక్కుతా, కృష్ణుని కూడా మొక్కుతా. మీ దగ్గరికి మేము వస్తాం, మీ గుళ్ళల్లో మేము మొక్కడానికి వస్తాం. కనీసం మా మైసమ్మ గుడికి ఎప్పుడన్నా వచ్చి మొక్కినవాను? మైసమ్మ గుడికో, పోచమ్మ గుడికో, మల్లన్న గుడికో ఒక్క చిడికెడు పిడికెడు బండారేసిన వాళ్ళ మీరెవరన్నా? ఈ పవన్ కళ్యాణ్ మన్నన్న దేవుడు అంటే తెలుసా? బీరప్ప దేవుడు అంటే తెలుసా? ఎల్లమ్మ తల్లి అంటే తెలుసా? పోషమ్మ తల్లి అంటే తెలుసా? మైసమ్మ తల్లి అంటే తెలుసా? మా బైండోళ్ళు ఎరికేనా? మా ఒగ్గోళ్ళు ఎరికేనా? లేకపోతే మా కాటికాపర్లు ఎరికేనా? వీళ్ళంటే ఎవరైనా ఎరికేనా? మరి ఎవరు హిందువు, ఎవరు హిందువు కాదు? హిందువు అంటే ఏంటిది? నువ్వు సమాధానం చెప్పాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ రవణ. మిస్టర్ పవన్ కళ్యాణ్, నువ్వు నీ జోకర్ గాళ్ళతోని ప్రెస్ మీట్ పెట్టించినట్టు కాదు. ఇక్కడ ఒక్కొక్కళ్ళని కదిలిస్తే ఒక్కొక్కళ్ళకి ఆత్మకథ, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క హీరో. మీ లెక్క రియల్ హీరోస్ కాదు. ఇక్కడ తెలంగాణలో అందరూ రియల్ హీరోస్ ఉంటారు. రియల్ హీరోస్కు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కథ ఉంటుంది. వాళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే నువ్వు తట్టుకోలేవు. కాబట్టి నువ్వు నిన్న పెట్టించిన ఆ మీటింగ్ మొత్తం నీదే. దానికి బాధ్యత కూడా నువ్వు నీ చంద్రబాబు నాయుడు వహించాలి. నువ్వు ఏమైనా కానీ ఇక్కడ ఉద్యమకారులకు, ప్రొఫెసర్ గారికి, పాషం యాదగిరి సార్కు, మన తులసిచంద్ గారికి నువ్వు బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే అని మేము తెలంగాణ క్రాంతి దళ తరఫున డిమాండ్ చేస్తున్నాము.